జిఎస్ సార్ నీకు తలనొప్పని నాకు, నాకు తలనొప్పని నీకు ఎందుకు చెప్పాడంటావు? ఎందుకో ఏమో గానీ మన ఇద్దరం ఇలా కలుసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అది సరే గాని భద్రా, నీ స్వీట్ వాయిస్ తో ఒకసారి ఐ లవ్ యూ అని స్వీట్ గా చెప్పవా? నా ఫోన్ లో రికార్డ్ చేసి రింగ్ టోన్ లో పెట్టుకుంటాను. ప్లీజ్ ఒక్కసారి అను. ఐ లవ్ యూ. వాటర్ కలపకుండా క్వార్టర్ కొట్టినంత మాత్రాన పార్క్ లోకి ఎవరు వస్తున్నారో తెలియదు అనుకుంటున్నారా? పార్క్ ఈజ్ క్లోజ్డ్. అది కాదు వాచ్మెన్ గారు, మేము వస్తున్నప్పుడు మీరు గేట్ దగ్గర నిద్రపోతుంటేను. అది నిద్ర కాదు, మెడిటేషన్. అదే మెడిటేషన్ లో ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని. నేను అంతే, మెడిటేషన్ లో ఉన్న వాళ్ళని, లవర్స్ ని అస్సలు డిస్టర్బ్ చేయను. ముందు నా ఎంట్రీ ఫీజు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. ఎంత? క్వార్టర్ రేట్ మార్కెట్ లో ఎంత ఉంటుంది? 100 ఉంటుందా? చెరొకందా ఇచ్చేయండి. ఏంటి అంత రేటా? ఏ ఇది మామూలు పార్క్ అనుకున్నావా? లవ్ పార్క్. మీరు కూర్చున్నది లవ్ బెంచ్, ఇప్పటిదాకా మీరు పీకింది లవ్ గడ్డి. అలా వెనక్కి చూడండి, లవ్ ట్రీ. ఏంటివి ఏదో ముడుపులు కట్టినట్టు? ముడుపులు కాదు, గ్రీటింగ్స్. గ్రీటింగ్ కార్డ్సా? యా, ఇక్కడికి వచ్చే లవర్స్ గ్రీటింగ్స్ మీద వాళ్ళ పేర్లు రాసి చెట్టు కడితే వాళ్ళ లవ్ సక్సెస్, ఇమీడియట్ గా మ్యారేజ్ అయిపోతుంది. నిజమా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ సానియా మిర్జా, షోయబ్ మాలిక్. ఏంటి వాళ్ళు వచ్చి ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ కట్టారా? మొన్ననే కట్టారు, నిన్ననే పెళ్ళయింది. నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడికి వచ్చే లవర్స్ మీద ఆధారపడి అనేక మందు ఫ్యామిలీలు బతుకుతున్నాయి. ముందు నా ఎంట్రీ ఫీజు ఇవ్వండి. కమాన్. ఇదిగో. హలో భద్రా, ఇవన్నీ నిజమేనంటావా? గుళ్ళో చెట్టుకి ముడుపులు కడితే కోరికలు తీరట్లేదా? ఇది కూడా అలాగేనేమో, కట్టేస్తే పోలా. ఓకే, మరి గ్రీటింగ్ కార్డ్స్? ఇదిగో. నువ్వా? గ్రీటింగ్స్. నువ్వు గ్రీటింగ్ కార్డ్స్ కూడా అమ్ముతావా? ఎస్. సరే, ఎంత? మార్కెట్ లో ఆ బాటిల్ రేట్ ఎంత? 200. ఇది మరీ టూ మచ్. ఎస్, మార్కెట్ లో ఆ బాటిల్ రేట్ 200 రూపీస్ టూ మచ్. బార్కెళ్తే వాడు వేసే సర్వీస్ ఛార్జ్ టూ మచ్. తాగేసేస్తుంటే బేరర్స్ అడిగే టిప్ టూ మచ్. వాటితో వీటికేం సంబంధం? అవన్నీ నేనే కట్టాలి కదా. ఇప్పుడు ఎందుకు అతనితో గొడవ? ఇచ్చేసే. బేబీ ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రంభా పబ్, ఉర్వశి బార్, మేనకా రెస్టారెంట్, తిలోత్తమ ధాబా, ఏది బుక్ చేయమంటారు? దేనికి? మీరిద్దరు గ్రీటింగ్స్ కట్టేశారు కదా, మీకు మ్యారేజ్ అయిపోద్ది. మీరు మ్యారేజ్ పార్టీ ఇవ్వాలి కదా. దొరక్క మాకు ప్రైవసీ దొరికిందిరా. ఈ టైంలో కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావేంట్రా? మందు తోడు ప్రేమికులను డిస్టర్బ్ చేయటం మా ఇంట వంటలేదు. నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి బుక్ చేస్తే ఒక ఫుల్ కమిషన్ వస్తుంది నాకు. అందుకే మీకు సచ్చలేకొచ్చా. నీ బర్రె కొట్టేసుకుని మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేసావనుకో, నేను చంపేస్తా. అలాగే ఇంక ఈ నైట్ కి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. వెళ్ళిపో. మళ్ళీ ఏం కావాలరా? ఆ సైకిల్ ఏంట్రా? మాట్లాడి చావరా? బర్రె గొంతుకేసుకుని డిస్టర్బ్ చేస్తే చంపేస్తానన్నారు కదా, అందుకే సైకిల్ చేశాను. తెల్లారిపోయింది. మీకు మందు ఏమన్నా, ఐఎమ్ సారీ, కాఫీ టీ ఏమన్నా తాగుతారేమో అని. ఓ షిట్, తెల్లారిపోయింది. భద్రపద. మరి నా ఫుల్ 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 ఇవ్వకుండానే మంచి కిక్ ఇచ్చాడు. చాలు. ఇంకెవరు నిద్ర లేచినట్లేరు, నువ్వు సైలెంట్ గా పైకి వెళ్ళిపో. ఓకే? కన్ఫ్యూజన్ వద్దు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటందరూ ఇంత పొద్దున్నే తలపెనకల్ నక్కారు? మీరు వచ్చిన తలుపు తెద్దామని. రాత్రంతా ఎక్కడికి వెళ్ళారా? మెడికల్ షాప్ కి. మెడికల్ షాప్ కి. పార్క్ వెళ్ళారా? మెడికల్ షాప్ కి వెళ్ళారా? అదే జిఎస్ఆర్ పార్క్ పక్కన మెడికల్ షాప్ కి. ఏ పార్కు? ఇందిరా పార్క్ కి. అదే లుమ్ని పార్క్. మళ్ళీ నాన్ సింక్. బయటికి వెళ్ళినప్పుడు ఒక మాట అనుకోవాలి కదరా, ఏం చెప్పాలో. అసలు ఏం జరిగిందండి ఫస్ట్ ఇందిరా పార్క్ పక్కన ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళాం. అది క్లోజ్ అయి ఉండడంతో లుమ్ని పార్క్ పక్కన ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళాం. నాకు జ్వరం అంటే లెక్కలేదు కానీ దీనికి తలనొప్పి పెట్టే పరిగెత్తావా? అదేం చేస్తారు అలా మాట్లాడతావు? పాపం ఫ్రెండ్ కదా. అంటే నేను ఎనిమినా? అది ఏది ఇప్పుడు ఇప్పుడు బాబోయ్. భద్రా, పేపర్ లీక్ అయిపోయింది, మ్యాటర్ చెప్పేద్దాం. మేమిద్దరం ప్రేమించుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంతకాలం ఈ విషయం మా దగ్గర దాచినందుకు మీకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా? తాగిది కూల్ డ్రింక్, మంత్ అయినందు వెళ్ళప్ప. రే,
ఆ సెటప్ సెపరేట్ గా అరేంజ్ చేశాను. టాయిలెట్ కన్నా సప్పని కొట్టించేయండి. ఏంట్రా కొనుక్కుంటున్నారు? ఏం లేదు చేశారు, మీరు ఫుడ్ ఆర్డర్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే తొందరరా బాబు, నువ్వు వచ్చిన నేను వెళ్ళాలి ఎక్కడికి వెళ్తున్నాడు రా? ఆ బ్యాగ్ వేసుకోవడానికి. అదే చేశారు. ఫుడ్ ఏం ఆర్డర్ చేస్తున్నారు? జొన్న రొట్టె తలకాయ మాంసం. ఎవరి తలకాయ? నీదే. రేయ్ సాయిబాబా, బావా తొందరగా బ్యాంక్ పని చూసుకొని గెస్ట్ హౌస్ కి రా. అట్నే బావ. నాకు పను. థ్యాంక్స్. ఏ కళ్ళు కనబట్లేదా? సాయిబాబా గారు, ఏంది నాయనా సాక్షాత్తు సిద్ధి సాయిబాబాను చూసినట్టు అట్టేసినావా? మీరు మామూలు సాయిబాబా ఏంటి సార్? మరి బాబాలకి బాబా, ఎవరా? భాషలకి భాష. అదే ఎవరనే? మీరే సార్. ఆంజనేయుడు బోలో ఆంజనేయుడికి తెలియనట్లు మీరేంటో మీకు అర్థం కావట్లేదు సార్. అంటున్నాను నాయనా నేను. మరి మీరేంటో నేను ప్రూవ్ చేస్తాను. ఏమండి గురుగారు, ఈయన ఎవరు గుర్తుపట్టారా? సాయిబాబా గారు మీరా? ఏంది నాయనా నీకు కూడా తెలుసా? నేనా? తెలుసా? మీరు నాకే కాదు, ఈ హోల్ ఏపీలో మీరంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్? ఏంది నాయనా నేను అంత గొప్ప? ఎవరో ఒక్కళ్ళు చెప్పారంటే పొరపాటు పడ్డారు అనుకోవచ్చు. అందరూ పొరపాటు పడతారా ఏంటి? సరే మీకోసం ఇంకొకరిని అడుగుదాం, ఓకేనా? ఏ బాబు, సాయిబాబా గారు గుర్తుపట్టాడు గుర్తుపట్టాడు. సాయిబాబా గారు మీరా? నేనే మీరేంటి సార్ ఇక్కడ? బ్యాంక్ వచ్చిన నాయనా. సాయిబాబా గారు! ఏంది నాయనా మళ్ళీ టచ్ మీరు బ్యాంక్ రావడం సార్? డబ్బులు తీసుకుందామని. ఏమైనా ఈ బ్యాంక్ లో డబ్బు వేస్తే మళ్ళీ దిగుడుదా? సార్ ఇంతమంది మీ అభిమానులు మేము ఇక్కడ ఉండగా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న అమౌంట్ కోసం మీరు బ్యాంక్ రావడమా? చిన్న అమౌంట్ కాదు, 10 లక్షలు. అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళకి డబ్బులు అప్పు చెప్పకూడదనే మా బావ చెప్పిండ్లా. మేమెవరం సార్? అసలు మేమెవరం అని మా అభిమానులా కదా. ఆ బ్యాగ్ టోకెన్ మా చేతికి ఇచ్చి మీరు వెళ్ళే ఫ్యాన్ కింద చల్లగా కూర్చోండి, క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి క్యాష్ మీద తీసుకొస్తాం. పదరా. సార్ నాకు డౌట్ ఉంది. ఏంది నాయనా? మీరు ఇంత పెద్ద పబ్లిక్ ఫిగర్ కదా, ఇంత ఫ్రీగా ఎలా ఉండగలుగుతున్నారు? అందే ఉందిలే నాయనా. ఇప్పుడైతే చొక్కా లొంగి వేసుకున్నాం గానీ రాత్రి అయితే మొత్తం పిరియే, వీటితో పని మహానుభావులండి. ఏంది 50 వచ్చిందే? ఏడపోయినారు నా అభిమానులు. నాయనా 45 టోకన్ క్యాష్ తీసుకెళ్లారు కదయ్యా, ఎన్నిసార్లు ఏమంటా? నేను ఎప్పుడు తీసుకున్నానైనా? నేనెవరో తెలుసునా? సాయిబాబానే. నేను అయ్యప్ప స్వామిలే. వెళ్ళవయ్యా, మళ్ళీ మాట్లాడమంటే పోలీసులు పిలుస్తా. వారిని నాయనా ఈ అభిమానం కూడా డుబ్బుస్కా. అరే ఛీ, నోర్మై. నీ మొహానికి అభిమానులు ఏంట్రా? నేను అదే మళ్ళీ మాట్లాడమంటే చంపేస్తాను. అది ఊర్లో వాళ్ళ డబ్బురా. వచ్చే 2 ఏళ్ల వరకు ఎరువుల కొరత ఉండకూడదని పైసా కూడబెట్టించారా? ఇప్పుడు ఊర్లో Excuse me, సార్. బాబు దీనికంతా కారణం ఈడే. నమస్తే సార్, నా పేరు రామండి. ఇందాక సాయిబాబా గారిని బ్యాంక్ లో ఎవరో మోసం చేసి డబ్బులు తీసుకెళ్లిపోతుంటే చేసి కష్టపడి వాళ్ళని పట్టుకుని కొట్టి మరీ తీసుకొచ్చాను సార్. ఇవ్వండి సార్ మీ డబ్బులు. నిజమే బాబు, క్యాష్ అంతా కరెక్ట్ ఉంది. ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు చేసింది సహాయం మాత్రమే కాదు బాబు, ఊళ్ళో నా పరువు కూడా నిలబెట్టావు. బాబు నువ్వేం చేస్తుంటావు? ప్రస్తుతానికి ఏం లేదు సార్, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అయితే నాతో మా ఊరొస్తావా? మీలాంటి మంచి పిల్లవాళ్ళే కానీ ఉన్న పరంగా వచ్చాను. మరైతే ఓ పని చేయి, ఇంటికెళ్ళి లగేజ్ తీసుకురా, ఓ గంటలో బయలుదేరదాం. ఓకే సార్. వీడేదో పొడి చేస్తానని పొద్దున్న వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏమైందో ఏమో. వాడు చూసిరామంటే కాల్చి వచ్చే రకం. వాడి గురించి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వచ్చేస్తాడు. డాడీ కూడా వచ్చేసారు. అయ్యో ఇంకా రాలేదు. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం. ఏమ్మా ఇంకా రెడీ అవ్వలేదా? నేను రెడీ డాడీ. హో, ఇతరెవరని చూస్తున్నావా? మనవాడే, ఇక్కడి నుంచి మనతోనే ఉంటాడు. నా కూతురయ్యా, పేరు భద్ర. నమస్కారం అండి భద్రమ్మ గారు. ఈయన గాలి సుబ్బారావు గారు, లెక్చరర్. నమస్కారం అండి గాలి సుబ్బారావు గారు. ఈవిడ ఆయన భార్య, మా అమ్మాయి ఫ్రెండ్. ఏమ్మా లగేజ్ ఎక్కడా? రే బండి దిప్పరా. లగేజ్లు రెడీ. అలా చూస్తారేంట్రా? లగేజ్ తీసుకెళ్లి కార్లో పెట్టండి. మీరు మా అమ్మాయిని బాగా చూసుకున్నారు. ఒరే నాయనా ఒక్కసారి వెనక్కి తిరగండి. మిమ్మల్ని ఏమన్నా చూసినట్టున్నదా? అరే తిరగమంటుంటే
ఏంది నాయనా ముఖాలు కనపడకుండా గుడ్లు కప్పేసుకున్నారు? మా వాడికి స్వైన్ ఫ్లూ లేండి సార్. మరి నీకేం రోగం? అమ్మ ఒడికి వైరల్ ఫ్లూ అండి. నీ అమ్మ మీతో మాడితే నాకు డెంగ్యూ వచ్చాడు కూడా. బాబు మనం వెళ్దాం పదా. మీరు జనాల్లో జరగబాకండే. సరే బ్యాంకుల చుట్టూ తిరుగుతాలే. వస్తామండి. మంచిదండి. రా. వస్తున్నా బావా. నాకు గందరగోళంగా ఉంది. రా పరిచయం చేయడానికి ఇంకా బోల్డ్ అని క్యారెక్టర్లు ఉన్నాయి ఇంట్లో. ఏమే ఈవిడ నీ మొగుడు మీరే చెప్పారుగా మా ఆవిడ పేరు భ్రమరాంబ, పేరుకి నేను తాలిగట్టాను కానీ ఆవిడేనా మొగుడు? కంచు టైప్ అని చెప్పలా? నేను ఎప్పుడు చెప్పినాను? చెప్పే ఉంటావులే, లేకపోతే ఆ సంగతి ఈ పిల్లాడి కట్టా తెలుసుంది. నీ సంగతి చెప్తా, లోపల రా. చూసుకో నీ సంగతి. ఓర్ నాయనో, మా ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పటిదాకా ఎవరికి తెలియకుండా లీక్ కాకుండా చూసుకుంటా వస్తున్నానే. నీకెప్పుడు చెప్పినాను నేను? మీరే చెప్పారు కదండి. నేను ఎప్పుడు చెప్పినాను నాయనా? అబ్బా చెప్పే ఉంటావులే మావయ్య, పద. మరి వీళ్ళు ఇందాక అన్ని నేనే చెప్పానన్నావు కదా, వీళ్ళెవరో చెప్పు చూద్దాం. చెప్పేదేమో సార్, వీళ్ళు ముగ్గురు మీ పిల్లలు. ఇదిగో ఈ పెద్ద దాని పేరేమో త్రిష, ఈ రెండో దాని పేరేమో నయనతార, ఇంక బుజ్జి దీన్ని చూసారు దీని పేరు ఇలియానా. కరెక్ట్ గా చెప్పినావు నాయనా. అయితే అన్ని నేను చెప్పినట్టే. థ్యాంక్స్ నానా, మా పరువు కాపాడినందుకు. నైనా ఏంది నాయనా? వాళ్ళ ముద్దు పేర్లతో పాటు వాళ్ళ అసలు పేర్లు కూడా మీరే చెప్పారు నాయనా. పోలేరమ్మ, అండాలమ్మ, నూకాలమ్మ. ఇవన్నీ నేను చెప్పలేదమ్మా. నేను ఎప్పుడు చెప్పినాను నాయనా? ఇందాక చెప్పారు కదండి. అక్కడి నుంచి ఇక్కడ దాకా నేనేం చెప్పలా. నాన్న మా అసలు పేరు చెప్తావా? ఉండు అమ్మకి చెప్తా. వద్దమ్మా, అమ్మ అసలే కోపంగా ఉందే. ఏంటి సార్ చిన్నపిల్లలు వాళ్ళ కూడా సంగతి నీకు తెలిసిన ఆయన అందరూ కలిసి కుమ్మేస్తారా? అంటే పోయబో నీ ఎవరు సార్లే అవద్దు పోయా. నువ్వు పోయా, నువ్వు జడ అన్నింటి కూడా చదువుకుంటున్నాడే. నువ్వు చాలా పెద్దోడయ్యా, నీతో సావాసం నాకు వద్దు. సార్ మీ బావగారు ఏం చెప్పారు సార్? ఏం చెప్పినాడు? అన్నింటి నన్ను ఇరికించమని చెప్పినాడా? అలా కాదు సార్, అందరికి పరిచయం చేయమని చెప్పారు కదా. చేసే కదా ఎట్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్తే ఎక్కడ ఏం పగలుతుంది తెలదో. పెట్టేసినావు కదా పిడి. అది కాదు సార్, అందరిని పరిచయం చేశారు కానీ ఏమని పరిచయం మా చేయలేదండి. బావే పరిచయం చేశాడు కదా, ఆయన ముద్దులు కూతురనే. కూతురని చెప్పారు కానీ డీటెయిల్స్ అని చెప్పలేదు కదా సార్. అంటే డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్ సార్. లిటిగేషన్ ఏమి లేదు కదా? భలేవారు సార్. ఒట్టా? ఒట్టు సార్. మా బావ ముద్దుల కూతురు భద్ర ఆ. హైదరాబాద్ లో నోబుల్ కాలేజ్ లో చదువుకుంటోంది. నోబుల్ కాలేజా? నేను ఆడపిల్ల కాలేజ్ చదవకూడదా? అది కాదు సార్, నేను కూడా అదే కాలేజ్ లో చదువుతున్నాను. మీరు కూడా అదే కాలేజ్ లో చదువుతున్నారా? అవునండి, ఏ ఇయర్? నేను ఫైనల్ ఇయర్. నేను కూడా ఫైనల్ ఇయరే. అవునా? మీదే గ్రూప్? బి గ్రూప్. సార్ నేను కూడా బి గ్రూపే సార్. ఓ మై గాడ్, మీరు ఏ బెంచ్ లో కూర్చుంటారు? నేను లాస్ట్ బెంచ్ లో కూర్చుంటానండి. అయ్యయ్యో, నేను కూడా లాస్ట్ బెంచ్ లోనే కూర్చుంటాను. అయ్యో బాబోయ్, చూసారా సార్, ఒకే కాలేజు, ఒకే క్లాసు, ఒకే బెంచ్, కానీ ఒకళ్ళొకరు చూసుకోలేదు. ఎంత విచిత్రంగా ఉంది సార్. మాత్రం చాలా తేడాగా ఉంది. మధ్యలో ఈ తేడాగడవడు? మా బావ కొడుకునైనా పేరు పండు. ఓ, హాయ్. ఆగో, నీకు హాయ్ చెప్పాలో బాయ్ చెప్పాలో తర్వాత డిసైడ్ చేస్తా. ముందే చెప్పు, మీ ఇద్దరు ఒకే కాలేజ్, అవును ఒకే క్లాస్, అవును ఒకే బెంచ్, అవును. కానీ మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు. Yes. ఎలా? అద్ది భలే అడిగిన వాళ్ళుడా. నైనో ఇప్పుడు దాకా నన్ను గుమ్మింది కాదు, ఇక్కడ గుమ్మ చూద్దామా? ఇప్పుడు ఈ రెండు కళ్ళు నీవే కదా, అవును ఒకే ముఖానికి ఉన్నాయి కదా, అవును పక్క పక్కనే ఉన్నాయి కదా, అవును. మరి ఎప్పుడైనా ఈ రెండు కళ్ళు ఒకదాని ఒకటి చూసుకుంటామో చూడు. కష్టమే కదా, మరి నీ ముఖానికి ఉన్న నీ రెండు కళ్ళే ఒకదాన్ని ఒకటి చూసుకోలేకపోతే మేమిద్దరం ఎలా చూసుకుంటాం మిస్టర్ పండు? ఓకే అర్థమైంది, కానీ చూడు, ఎనీ టైం ఎనీవే ఎనీ సెంటర్ నీ మీద నాకు డౌట్ రావచ్చు. మై నేమ్ ఇస్ పండు, నాతో జాగ్రత్తగా ఉండు. పద్మామయ్య. అత్త నన్ను కుమ్మేయకుండా చూడలుడు. ఏమండి సాయిబాబా గారు? ఏ ఇంక చాలే. అది కాదు, నా రూమ్ ఎక్కడ చూపించలేదు. నేను మావా నాగులో మావా నాగు. ఏయ్, హాయ్. ఏమి ఎరగనట్టు వెళ్ళిపోతున్నావే? ఎవరు చూడదనుకున్నావా? ఏది నువ్వు చేసిన పనే? ఏం పనండి? ఇప్పుడు చేసిన పనే. నేను ఇప్పుడు ఏం చేశానండి? అరే మా అమ్మాయిని వాటేసుకోలేదు. ఎవరు వాటేసుకున్నాండి? మీ అమ్మాయి వచ్చి నన్ను వాటేసుకుంది. అవునా? అయితే నీ తప్పేం లేదు నాయనా. నువ్వు వెళ్ళు. ఓకే. తప్పు చేయను నేనేమన్నా. అబ్బా మళ్ళీ ఏంటి సార్? ఏంటా? మా అమ్మాయి నిన్నెందుకు వాటేసుకునింది నాయనా? రే చీకట్ అంట నైనా. ఎవరికి నాయనా? ఇంకెవరికి నైనా? మీ అమ్మాయికి నైనా? ఎప్పటి నుంచి నాయనా? అంటే ఈ ఇంట్లో విషయాలు నీకు తెలియదంటే ఇక్కడ నీ ఇంపార్టెన్స్ అంటే నాకు బాగా అర్థమవుతుంది. నీతో నేను మాట్లాడదంటే పా. ఈ ఇంట్లో మనమే నంబర్ 1. మనకి తెలియకుండా ఏ పని జరగదు. మరి ఈ విషయం ఎందుకు తెలీదు? పెళ్లి కావాల్సిన పిల్ల కదా, రేజిగిట్ అనే విషయం ఎవరికైనా తెలిసిపోయింది అనుకో, ఎవరు పెళ్లి చేసుకుంటారు నాయనా? ఎవరు నాయనా ఎవరికి చెప్పొద్దు నాయనా.
మీరు ఇంతగా నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఎవరికి ఈ విషయం చెప్పను. మీరు కూడా ఎవరికి చెప్పకండి. ఎంత మంచి పిల్లోడైనా నువ్వు పిల్లగాడంటే అట్టుండాల. పోనైనా నువ్వు పో. అయినా రేజ్ ఇక్కడ నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చింది అబ్బాయి పిల్లకే? జబ్బులు చెప్పొచ్చాయా మావా నాగులో? ఏంటి నన్ను అవాయిడ్ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నావు? అంటే ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కదా, నువ్వు నాకు కొంచెం హెల్పింగ్ గా ఉంటావని. ఇంట్లో పని చేయడానికి నేను సర్వెంట్ని కాదు, ఈ ఇంటి ఓనర్. అలా చెప్పకపోతే నువ్వు వెళ్ళావు కదా. అంటే అది మై నేమ్ ఇస్ పండు, నాతో జాగ్రత్తగా ఉండు. పోరా గుండు. ఆ? అదే లేట్ అవుతుంది, త్వరగా బయలుదేరమని చెప్తున్నాను. పద మమ్మీ. పూజ లేట్ అయినా పర్లేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకండి. అమ్మయ్యా, ఆల్ అవుట్. ఏం లేదే, రాత్రేదో టిఫిన్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఫుల్ మీల్స్ చేయాలనుంది. ఇప్పుడా? ఇంట్లో అందరూ ఉన్నారు. పోనీ అలా పర్మిషన్ తీసుకుని చేద్దామా? మావయ్య, పోనీ అత్తయ్య, అత్తయ్య. ఓసిన పిచ్చి పద్దు, ఇంట్లో ఎవ్వరూ లేరే, అందరినీ బయటికి పంపించేశాను. ఎడప్పా, ఈ నెల మిస్ అయ్యాను. డాబా మీద పడుకుని లేట్గా లేచినట్టున్నాడు. ఇక్కడ ఏం జరుగుతోంది నాయన? ఏం లేదే. మా అమ్మాయి నిన్ను వాటేసుకున్నా. ఏమండి, ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడండి. చూస్తేనే నా కళ్ళతో. ఏం చూసారు? మా అమ్మాయి నిన్ను వాటేసుకున్నా గట్టిగా. మీ అమ్మాయి నన్ను వాటేసుకోలేదండి, నేనే మీ అమ్మాయిని గట్టిగా వాటేసుకున్నాను. అంత పని ఎందుకు చేసావు నాయనా? నాకు కొంచెం పగటి చీకటి సార్, ఏదో కనిపించక. బాగుంది నాయనా, బాగుంది. అమ్మాయికేమో రే చీకటి, నీకు పగటి చీకటి. మొత్తానికి ఏదో ఒక చీకటి దుర్కలుసుకునేదానికి. ఇవన్నీ నమ్మడానికే. ఎట్టుంది నా ఫేసు? ఎర్రి ఎంగలప్ప ఫేసా? మరి కాదా? అంత మాట అంటావు నన్నా? అనకూడదా? ఎందుకు అనకూడదో చెప్పండి. మీ దగ్గర డబ్బులు కొట్టేసి అవి తీసుకెళ్లి మీ బావకి ఆయన దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి ఈ ఇంట్లో సెటిల్ అవ్వటానికి నాకు ఇంత హెల్ప్ చేసినందుకు మిమ్మల్ని వెర్రి వెంగలప్ప అని ఎందుకు అనకూడదో చెప్పండి. అంటే ఇవన్నీ ప్లాన్ చేసుకుని వచ్చావన్నమాట. 100%. 1% కూడా నేను వదిలేదంట లేదయ్యా. మా బావతో చెప్తే నీ అంతు అగో ఎక్కడికి వెళ్తున్నావు? బుక్స్ పెట్టాం. అదే నా రూమ్ లోకి వెళ్తున్నాను. అది మా అక్క రూమ్. ఓ సారీ, నా రూమ్ అనుకున్నాను. అగో ఇట్రా. మా అక్క రూమ్ ని నీ రూమ్ అని ఎలా అనుకున్నావు? నీ మీద నాకేదో డౌట్ గా ఉంది. మై నేమ్ ఇస్ పండు, నాతో జాగ్రత్తగా ఉండు. ఇంతకీ నీ పేరేమన్నావు? అందరితో అన్నాను కానీ నీతో ఏమనలేదు. అందుకే కదా అడిగేది. చెప్పు, నేను నిన్నేమని పిలవాలి? బావా అని పిలు. బావానా? అదేం పేరు? నా పేరే బావా. బావా? బావా అని అక్కమ్మగుని కదా పిలిచేది. ఓ, నువ్వు అలా వచ్చావా? దీన్నేమంటారు? ద్రాక్ష పండు. మరి దీన్ని ఆపిల్ పండు. ఫ్రూట్స్ కదా పండు అని పిలవాలి. అవును. మరి నీ పేరు పండు అని పెట్టారేంటి? ముద్దుగా ఉంటుందని మా అమ్మ నాకు ఆ పేరు పెట్టింది. అయ్య బాబోయ్, ముచ్చటగా ఉంటుందని మా నాన్నగా పేరు పెట్టాడులే. చూడు బావా. చెప్పా మరిది. బామర్దా? ఇప్పుడు నేను మీ అక్కని పెళ్లి చేసుకోపోయినా నువ్వు అక్క తమ్ముడువే కదా. అవును. అందుకే అలా పిలిచాను. ఓహో. 1 minute. హలో. అబ్బా, ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు కానీ నువ్వు చీరిపేసా చుడిదార్ వేసుకుని వచ్చే. ఎవరు? లవరు. లవరా? మమ్మీ, ఈ చీర వద్దు, చుడిదార్ ఎక్కడా? రేయ్ అదిరిపోవాలా. నువ్వు పడతావా నన్ను పట్టమంటావా? పడతానయ్యా. పట్టు పట్టు కానీ. ఓయ్, ఏంటా పట్టడం? పట్టు లేకుండా జరగా అనూని. ఆహా, నీకు తల పట్టడం కూడా వచ్చా నాయనా? తల పట్టటము తెలుసు, తల పడటము తెలుసు. ఆహా, నీ మాటలు చేతలు భలేగుంటాయ్యా. జాగ్రత్త బాబు, ఎక్కువ పట్టించుకోబాక. ఆ పట్టు తట్టు ఇడిపించుకోవాలంటే చాలా కష్టమైపోద్ది. బావా. ఏంట్రా? నేను కదా బాబా, పండు పండు. బావా నిన్నే. సార్, నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తానే. సరే. బావా. ఎవడ్రా బావా? అడిగో బావా. రే తప్పురా నాయన, అనకూడదు. బావని బావా అని పిలవకుండా ఇంకెలా పిలవాలి? అక్క మొగుడిని బావా అని పిలుస్తారా స్వామి? అఫ్ కోర్స్, తను మా అక్క మొగుడు కాకపోయినా నీ అక్కకేగా తమ్ముణ్ణి. బావు, వాడు చెప్పేది నాకు అర్థం కావటం లేదు కానీ చిదంబర రహస్యం లాగా ఇందులో ఏదో లాజిక్ ఉన్నట్టు బావా. బావాలడి వెళ్ళరా. బావలేడంటావేంటి? అడిగో బావా. బావా.
ఒక్కగాని ఒక్క బిడ్డని ఎంత దెబ్బ కొట్టాడు. పండు కాబట్టి తట్టుకున్నాడు. అదే అదే బిడ్డలు పడి ఉంటే ఏమైపోయిందా? అయ్యో ఏం పిల్లోడు చేస్తున్నారు? అట్టా కొట్టేదా? ఏంటండి? పిల్లాడి గాలి అనుకుంటే ఏంటండి అయ్యో మీరు? కాపుడం పెట్టాలి కదయ్యా. ఆయన కొట్టిన దెబ్బ కంటే మీరు పెట్టిన కాపుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నారు? ఎలా ఆడుకోండి మీరు. వెళ్ళు, అరే వెళ్ళు, నేను చూసుకుంటానండి, నా బాధ్యత. ఓకేనా, నేను చూసుకుంటా. వెళ్ళండి వెళ్ళండి. ఎందుకోండి? అయ్యో ఏమ్మా పండు, ఇప్పుడు ఎలా ఉందాం? నిజం చెప్పు, నీ పేరేంటి? రామ్. మరెందుకు ఇందాక నన్ను బావా అని పిలవమన్నావు? ఏందేంది నిన్ను బావా అని పిలవమని ఇతనా? అవును మామయ్య. ఏంది నాయనా వెనకుండి గెలతావు ముందుకొచ్చి మందు పోస్తావో? మా ఇద్దరి మీద ఎందుకు నాయన ఎంత కచ్చా? భలేవారు సార్, మీ మీద నాకు కక్ష ఏంటి? కచ్చి కాకపోతే బావాని పిలవమని ఎందుకో వాళ్ళ అయ్యి చేత కొట్టించింది ఎందుకో? సార్ ఇప్పుడు నేను వీళ్ళ అక్కని పెళ్లి చేసిన అనుకోండి, నేను వీడికి ఏమవుతాను? డౌట్ లేదు బావ అంతే కదా? ఏంటంటే వాళ్ళ అక్క నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును సార్, వాళ్ళ అక్కకి నాకు మధ్య ఓలా 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 ఓలా. ఒల 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 ఏంది ఆ ఒల 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 ఒల? అంటే ఇప్పుడు మీరు ఉలా 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 అని కంటిన్యూస్ గానండి. ఒల 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 ఒల. అవును సార్, అందుకే కదా ఎంత దూరం వచ్చింది. ఓన్ని పాసుగాల శాన కడుపులో పెట్టుకుని వచ్చావు నువ్వు. ఇదంతా మా బావ తెలిసి ఒప్పేసుకుని పెళ్లి చేస్తాడు అనుకున్నావా? ఒప్పుకోకపోతే లేపు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటామండి. లేకపోతావా? ఇంకా చూస్తావేంటి మామయ్య? నాన్న దగ్గరికి వెళ్ళి వీడంతా చూద్దాం పదా. బావా ఆ, బావా నీ కొంపండుకు పోతుంటే టాపిక్ తలుచుకుంటావేంది బావా? ఏమైందిరా? ఏమైందా? అవ్వాల్సిందంతా అయిపోయింది. వాడు లేడా? ఎవడు? వాడే అంటించుకునేదానికి ఎంటబడి తీసుకొచ్చావే ఆ. వాడు, ఆ రాముగాడు. వాడు మన అమ్మాయిని లేపుకుపోతాడట. ఇదిగో వీడే సాక్ష్యం. అవును బావా, వాళ్ళిద్దరి మధ్య ఉల 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 అంట. ఒల ఒల అంటే? నీ నోటి తను తెలుస్తుంది అనలేవా? నాకు తిరిగి నోడు కూడా నీకు తిరగదా బావా? అను బావా. ఉల 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 ఉల. నాకేం తెలీదు.